హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో ఇది. ఎందుకంటే మీరు సౌదీ అరేబియాలో యాజ్ ఎ నర్స్గా వర్క్ చేయాలి అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, లైక్ ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా. ఇంతకుముందు ఒక 2-3 మెంబర్స్ మెసేజ్ చేశారనమాట, బ్రదర్ ఇలా చెప్పండి టాపిక్ పైన అని. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మరి ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియో సుత్తి లేకుండా సూటిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రోస్ అండ్ కాన్స్. ప్రోన్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాంటేజెస్, కాన్స్ ఈజ్ నథింగ్ బట్ డిసడ్వాంటేజెస్. మనం ఏ కంట్రీలో, లైక్ గల్ఫ్ కంట్రీస్లో కానివ్వండి, లైక్ యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, ఏ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళినా సరే మనం ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకొని మనం ఎక్కడైతే మనకి బాగుంటుందో, ఎక్కడైతే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయో సో అక్కడ సైడ్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. సో నేను సౌదీ అరేబియాలో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి శాలరీ. మనం ఎంత కష్టపడినా సరే, ఇండియాలో మనం ఎంత కష్టపడినా మనకు వచ్చేది 15,000 నుంచి ఒక 20,000 యాజ్ ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో యాజ్ ఏ నర్స్గా వర్క్ చేస్తే. అదే నువ్వు అబ్రాడ్ కంట్రీస్లోకి వెళ్తే శాలరీస్ అనేది కరెన్సీని బట్టి శాలరీస్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో శాలరీస్ ఇక్కడ నియర్లీ 80,000 నుంచి 1.5 lakh వరకు ఎర్న్ చేయొచ్చు యాజ్ ఏ నర్స్గా. మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి మన శాలరీస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇయర్ వైజ్గా శాలరీస్ పెరుగుతాయి ఇక్కడ. సో ఇది శాలరీ గురించి. సెకండ్ అడ్వాంటేజ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ మనకి ఫ్రీగా ఉంటే కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనం కొంచెం పైసలు వెనకాల వేసుకోవాలంటారు కదా. సో అది మీరు ప్రాపర్ కంపెనీ లేదంటే ప్రాపర్ హాస్పిటల్స్కి వస్తేనే మనం ఆ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇంకొకటి, ఇక్కడ హాస్పిటల్స్ అయినా క్లినిక్స్ అయినా ఎవరికైనా సరే యాజ్ ఎ నర్స్గా వర్క్ చేసినా, డాక్టర్గా వర్క్ చేసినా, ల్యాబొరేటరీ ఫార్మసిస్ట్, సో ఇలా ఏ ప్రొఫెషన్లో ఉన్న, ఈ నర్సింగ్ ప్రొఫెషన్ అనే కాదు, వేరే ఏ మెడికల్ ఫీల్డ్లో వాళ్ళైనా సరే వాళ్ళకైనా ఇక్కడ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్తాను. థర్డ్ వన్ మెడికల్ ఇన్సూరెన్స్. ఇది మన ఇండియాలో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే ఇక్కడ సౌదీ అరేబియాలో కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇదేంటి అంటే మనకి ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే మనం ఈ మెడికల్ ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే సౌదీ అరేబియాకి ఎంట్రీ అవుతారో సో అప్పటి నుంచి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇండియాలోనే హెచ్ఆర్డి అటెస్టేషన్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడే స్టాంప్ అయి మనకి మెడికల్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా సరే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ అనేది కొన్ని కంపెనీస్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, కానీ మనం ఏజెన్సీస్ ద్వారా ఇప్పుడు డైరెక్ట్గా అంటే ఇప్పుడు చాలా కష్టం. బట్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఫ్రీ ఫ్లైట్ టికెట్స్కి అమౌంట్ తీసుకొని మన నుంచి అమౌంట్ తీసుకొని మనకి ఆ ఫ్లైట్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు వెకేషన్ 1 year వెకేషన్ అయిన తర్వాత 1 year తర్వాత మీరు వెకేషన్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కంపెనీ ఆర్ హాస్పిటల్ వాళ్ళే మీకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు. అప్ అండ్ డౌన్ లైక్ 21 days ఆర్ 31 days లీవ్స్ ఉంటుంది 1 year తర్వాత. లేదు నేను 2 years తర్వాత ఎగ్జిట్ వెళ్తాను అనుకుంటే ఆ ఎగ్జిట్కి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రీ ఫ్లైట్ టికెట్స్. లైక్ 48 days పెయిడ్ లీవ్ ఉంటుంది. లేదంటే ఎగ్జిట్ అనుకుంటే డైరెక్ట్గా ఎగ్జిటే ఇచ్చి పంపిస్తారు, కానీ ఫ్లైట్ టికెట్స్ మాత్రం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్ లో బడ్జెట్ ప్రాసెస్. వేరే కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ఏ, జర్మనీ ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీకు నియర్లీ ఒక 8-9 lakhs ఆర్ 10 lakhs ఎబోనే అవుతుంది. కానీ గల్ఫ్ కంట్రీస్లో చాలా తక్కువ బడ్జెట్లో రావచ్చు. అంటే డిపెండ్ అపాన్ స్టేట్స్ బట్టి. లైక్ తమిళ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, కేరళ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. సో అలా డిఫరెంట్ స్టేట్స్ బట్టి బడ్జెట్ అయితే మనకి తక్కువ వస్తుంది, తక్కువలో ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక్లూడింగ్ ఆల్ మన ఎగ్జామ్స్ కానివ్వండి, లైక్ వీసా, ఫ్లైట్ టికెట్స్ అండ్ అపోస్టేషన్, హెచ్ఆర్డి అటెస్టేషన్. సో ఇవన్నీ కలిపి నేను దీని గురించి కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో. సో
సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా తక్కువ టైంలోనే తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట. 6th వన్, స్ట్రెస్ ఫ్రీ జాబ్ అండ్ 48 hours డ్యూటీ. సో మనకి ఇండియాలో ఎలా అంటే షిఫ్ట్స్ ఉంటాయి, లైక్ మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని. కానీ ఇక్కడ హాస్పిటల్స్లో ఏంటి అంటే మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ 2 షిఫ్ట్సే ఉంటాయి. లైక్ 12 hours షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ 12 hours, ఈవినింగ్ షిఫ్ట్ 12 hours అండ్ 48 hours డ్యూటీ షిఫ్ట్స్ ఉంటాయి. కొన్ని జనరల్ షిఫ్ట్ అంటాం కదా, సో వీక్లీ వాళ్ళు 48 hours డ్యూటీ చేయాలి. అంటే పర్ డే 8 hours డ్యూటీ చేయాలి. ఫ్రైడే వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఫ్రైడే ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ సండే లీవ్ అనమాట. సో ఇక్కడ సౌదీ అరేబియా లైక్ గల్ఫ్ కంట్రీస్లో ఎలా అంటే ఫ్రైడే వీక్ ఆఫ్ ఉంటుంది, అందరికీ లీవ్ అని చెప్పొచ్చు దాన్ని. సో అలా ఉంటుంది అనమాట. నేను టైమింగ్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీక్ ఆఫ్ ఉన్నప్పుడు లేదా వీక్ డేస్ ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు, వీకెండ్స్లో మనకి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఇండియాలో అయితే కనుక ఎప్పుడు డ్యూటీ లేదంటే ఎక్స్ట్రా డ్యూటీస్ చేయమని అడుగుతారు, ఇదొకటి చెప్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. మన డ్యూటీ మనం చేసుకున్నామా, లేదంటే డ్యూటీ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. నెక్స్ట్ 7th అడ్వాంటేజ్, ఇది న్యూ అప్డేట్ అనమాట. నేను సౌదీ అరేబియా వచ్చిన తర్వాత ఈ రూల్ వచ్చింది. ఏంటి అంటే మనకి 1 year or 2 year కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. లైక్ 1 year అయినా చేయాలి, లేదంటే 2 years అయిపోయిన తర్వాత అయినా సరే ఎగ్జిట్ ఇచ్చి మళ్ళీ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎలా అంటే సౌదీ అరేబియాలో ఇప్పుడు 3 months వ్యాలిడ్ పీరియడ్ అనమాట. 2 years కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత 3 months వరకు వెయిట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆ 3 monthsలో నువ్వు వేరే హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం. నీకు ఈ హాస్పిటల్ నచ్చలేదు, సో ఈ 3 monthsలో వేరే హాస్పిటల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అక్కడ అటెండ్ అవ్వడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఇచ్చి ఇండియాకి వెళ్ళిపోవడం. దాని తర్వాత మళ్ళీ కావాలనుకుంటే రిటర్న్ రావచ్చు, లేదంటే ఎగ్జిట్ ఇచ్చి అక్కడే ఉండిపోవచ్చు అనమాట. సో ఇది మంచి అప్డేట్. ఇది కూడా నాకు చాలా మంచిగా నచ్చింది అనమాట ఇది. సో ఇదండి 7 అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి పెనాల్టీ ఫర్ ఇన్ మిడిల్ ఎగ్జిట్. మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక 1 year or 2 years కాంట్రాక్ట్ సైన్ పెడతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 years కాంట్రాక్ట్ సైన్ పెట్టిరు, మీరు 1 year వర్క్ చేసిరు. 1 year తర్వాత నాకు నచ్చలేదు, హాస్పిటల్ నచ్చలేదు, లేదంటే నేను వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయిపోతా, లేదంటే నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, యూకే నుంచి మా బ్రదర్ వస్తుండు, సో ఇలాంటి రీజన్స్ చెప్పి మనకి వెళ్ళిపోవాలి అనుకుంటే, ఎగ్జిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు 1 month or 2 months శాలరీ అయితే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎగ్జిట్ అనేది ఇస్తారు. లేదంటే వెకేషన్ వెళ్ళండి అని చెప్తారు. మనకి నచ్చితే వెకేషన్ వెళ్ళొచ్చు, లేదనుకుంటే 1 month or 2 months శాలరీ ఇచ్చేసి ఆ కంపెనీ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట వేరే కంపెనీకి. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్తాను నేను. సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి రీఛార్జ్ సిస్టమ్. మన సైడ్ 999కి 3 months వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్, లేదంటే 1.5 GB 2 GB లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో కూడా ఒకటి చేసిన అనమాట, రీఛార్జ్ సిస్టమ్ ఎలా ఉంటుందని. సో ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అని. మన సైడ్ ఇంతకుముందు ఎయిర్టెల్ కార్డ్ లేదంటే 1 rupee కాయిన్తో ఇలా స్క్రాచ్ చేసి మనం రీఛార్జ్ చేస్తుండే. సో ఇక్కడ కూడా మన అకౌంట్లో అమౌంట్ లేనప్పుడు ఇదే రీఛార్జ్ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఆన్లైన్లో అమౌంట్ లేనప్పుడు, ఒకవేళ మీ దగ్గర బ్యాంక్లో అమౌంట్ ఉంటే కనుక, అకౌంట్లో అమౌంట్ ఉంటే కనుక మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. బట్ రక్తం తాగినట్టు తాగుతుంది అనమాట. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మనకు వచ్చే శాలరీయే తక్కువ, అందులో కూడా ఈ రీఛార్జ్ సిస్టమ్కి సగం అమౌంట్ పోతుందని. సో మీరు ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే హాస్పిటల్ సైడ్ ఉంటే వైఫై ఉంటుంది, అండ్ అకామిడేషన్లో ఉన్న వాళ్ళకి 5-6 members అందరు కలిసి వైఫై అయితే పెట్టించుకోవచ్చు. దానికి ఒక 15 to 20 riyal పే చేస్తే చాలు, ఫ్రీ అన్లిమిటెడ్ ఫ్రీ వైఫై యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇండస్ట్రియల్ నర్సెస్కి మాత్రం ఇది డిసడ్వాంటేజ్ అని చెప్తాను నేను. ఎందుకంటే అక్కడ ఎలాంటి డెజర్ట్ ఏరియా సైడ్ కదా, వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, అండ్ వైఫై అనేది కూడా చాలా తక్కువ. నెక్స్ట్ థర్డ్ డిసడ్వాంటేజ్ టెంపరేచర్. ఇది టెంపరేచర్ ఇక్కడ ఎలా అంటే ఫుల్ డెజర్ట్ ఏరియాస్ ఉంటుంది. సౌదీ అరేబియా సగం డెజర్ట్ ఏరియా ఉంటుంది, సగం వచ్చేసి సిటీస్ ఉంటాయి. సో ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసిన కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. కానీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సో ఇలా వేరే కంట్రీస్ నుంచి థింగ్స్ అనేవి ఇక్కడికి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని కొంచెం ఎక్స్పెన్సివే అనిపిస్తుంది, కానీ తీసుకోక తప్పదు కదా.
మన ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 43 42 ఉంది. నేను ఫిబ్రవరిలో వచ్చిన, ఫిబ్రవరి ఎండింగ్లో వచ్చిన. అప్పుడు ఒక్కసారి వర్షం పడింది, 1 or 2 days వర్షం పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నేను వర్షం చూడలేదు, అట్ కూల్నెస్ కూడా చూడలేదు. అంత ఎండ్ ఉందన్నమాట ఇక్కడ. టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ గల్ఫ్ కంట్రీస్లో. ఇది మీరు ఓకే పర్లేదు అనుకుంటేనే మూవ్ ఆన్ అవ్వండి. 4th డిసడ్వాంటేజ్, లెస్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఈ లెస్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎందుకు చెప్తున్నా అంటే, లైక్ యూకే, యూఎస్ఏ, జర్మనీ, వేరే అబ్రాడ్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, పబ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్, పబ్స్, ఆల్కహాల్, సో ఇలా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఎంత అంటే అంత. కానీ సౌదీ అరేబియాలో ఆల్కహాల్ ఉండదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఇక్కడ వాళ్ళకి రిలీజియన్కి పర్టిక్యులర్గా మనం మూవ్ ఆన్ అవ్వాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అవి. సో వీటిని మనం ఫాలో అవుతేనే మనం ఇక్కడ వర్క్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి వీడియో. అండ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఇంత ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇచ్చిన తర్వాత మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయకపోతే ఇది ఏమాత్రం న్యాయం కాదు. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం వల్ల బాయ్ బాయ్.